నాకు షుగర్ ఉంది. నేను 3 పూటలు రైస్ తీసుకుంటున్నా. అయినా కూడా నా షుగర్ అనేది మంచి కంట్రోల్‌లో ఉంది. అయితే నేను ఇలానే ఫ్యూచర్‌లో గూడా కంటిన్యూయస్‌గా 3 పూటలు రైస్ తీసుకోవచ్చా? అని ఒక పేషెంట్ అడిగారు. దాని ఆన్సర్ చెప్తా వినండి. అయితే ఇనిషియల్‌గా ఏంటంటే మీకు బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది? ఈ షుగర్స్ అనేది 3 పూటలు రైస్ తీసుకున్నా గూడా కంట్రోల్‌లో ఉంటుంది. అండ్ మీరు వాడే టాబ్లెట్ వల్ల కూడా. బట్ ఫ్యూచర్‌లో ఏమవుతుంది? మీరు ఇలా కంటిన్యూయస్‌గా రైస్ అనేది తీసుకోవడం వల్ల 3 పూటలు తీసుకోవడం వల్ల ఎలా అన్నా బ్లడ్ షుగర్స్ పెరుగుతాయి. ఎందుకంటే మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఏదైతే ఉంటాయి గదా! అది గ్రాడ్యుయల్‌గా తగ్గుతుంటుందన్నమాట ఈ డయాబెటిస్‌లో. అండ్ అదే కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం వల్ల, వెయిట్ గెయిన్ ఇవన్నిటి వల్ల ఏమవుతుంది? మీకు ఫ్యూచర్‌లో 3 పూటలు ఇలా రైస్ తీసుకుంటే షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకోసమే రైస్ అనేది మధ్యాహ్నం ఒక పూట తీసుకోండి అండ్ నైట్ పూట మిల్లెట్స్ అలా తీసుకోండి. 3 పూటలు రైస్ మాత్రం అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే దానిలో కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అండ్ షుగర్ గూడా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి. అర్థమైంది గదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.